ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో చెప్పానండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఒక కార్పొరేట్ వ్యవస్థకు చెందిన వ్యక్తి, ఈజ్ నాట్ ఏ ప్రజాప్రతినిధి కాదని. నేను అన్నట్టు నిజమైంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ తరపున మాట్లాడుతున్నాడు ఆయన, ప్రజల తరపున మాట్లాడట్లేదు. అసలు ప్రజల తరపున ప్రజాప్రతినిధిని అంటున్నాడు, కార్పొరేట్ వ్యవస్థ తరపున మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గతంలో చెప్పాను, కోళ్ళ లలిత్ కుమార్ గారు అయినటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడాలి, సంఘాలు మాట్లాడాలి. వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత కూడా మేము అభివృద్ధిని అడ్డుకుంటాం అనట్లేదు కదా. ఆయనకు అవగాహన లేదని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఆయన కోసం మాట్లాడడం కూడా అనవసరమే. ఎందుకంటే ఆయన జిందాల్ కంపెనీకి ఒక రిప్రజెంటేటివ్గా వచ్చాడా, ప్రజాప్రతినిధిగా వచ్చాడా? ప్రజాప్రతినిధిగా అయితే ఈయన క్వాలిఫై కాదు, మరి రిప్రజెంటేటివ్ అనేది నేను నమ్ముతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ఎన్ఆర్ఐ కదా, 6 నెలలకు ఒకసారి అమెరికా వెళ్ళి రావాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? పర్సనల్గా మాట్లాడొద్దు. నేను ఒకటే చెప్తాను, మీ ఉద్యమాల నుంచి వచ్చాం, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి వచ్చాం. ఈరోజు చెప్తున్నాను, రెవెన్యూ వ్యవస్థ పరిష్కరిస్తారు అంటున్నాను. మీ ఎంఆర్ఓకి అక్షరాలు రావా, రికార్డులు తెలియవా? కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు రైతులను కూర్చోబెట్టి మాట్లాడమని చెప్పి 4 వారాలు అవుతుంది, దాదాపు నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజుల్లో రైతులతో మాట్లాడడానికి మీ ఎంఆర్ఓ కావలేదు. ఎందుకు కావలేదు? వాళ్ళకి న్యాయం చేయాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జియోని ఇంప్లిమెంటేషన్ చేస్తానంటున్నారు. ఇది ఎక్కడ దారుణం అండి, నాకు అర్థం కాకడుతున్నా. ఆయన అక్కడ నుంచి జియో ఇచ్చాడని చెప్తే ఆ జియోని ఇంప్లిమెంటేషన్ చేస్తారంటారేంటి? నేనేమంటున్నానంటే, మీకు తెలిసి మాట్లాడండి, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ ఏదో ఒకటి మాట్లాడే అసలు ఇప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఏంటి? అయ్యా, జిందాల్ ఇష్యూ ఆల్రెడీ కోర్టులో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తామంటున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి చంద్రబాబు నాయుడు గారిని బలి చేసేస్తారా, ఈ ప్రభుత్వాన్ని బలి చేస్తారా? అసలు ఈ ప్రభుత్వానికి ఈ భూమికి సంబంధం ఏంటి? రెవెన్యూ వాళ్ళకి, రైతులకి, కంపెనీ వారికి ట్రయాంగిల్లో జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలి? రెవెన్యూ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత. రెవెన్యూ కలెక్టర్ గారు ఏమన్నా మీకు క్లియరెన్స్ ఇచ్చారా? లెటర్ ఏమన్నా చూపెట్టండి. సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారంటున్నారు కదా, మరి కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారా? జిందాల్ భూముల్ని మేము ఎంఎస్ఎంఐ పార్కులు కన్వర్ట్ చేస్తూ అధికారికంగా లెటర్ ఇచ్చాము, మేము పార్కులకి రండి అని ఆహ్వానం పలికారా? మీరు అలాగే కమెంట్ చేస్తారు మా సీఎం గారిని. అసలు సీఎం గారికి ఈ ప్రెస్ మీట్కి సంబంధం ఏంటి? ఒకటే చెప్తా ఉన్నా, కంపెనీ వాళ్ళకి రైతులకి మధ్యన ప్రజాప్రతినిధులుగా, మరి కుల సంఘాలుగా, మరి ఒక రిప్రజెంటేటివ్ గా అన్యాయం జరిగిన ప్రశ్నించిన వ్యక్తులుగా మేము ఉన్నాం. మొత్తం కంపెనీ మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళ సమస్యలు పరిష్కరించిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా చేసుకోండి అని చెప్తున్నాం కదా. వీళ్ళ సమస్యలు వదిలేసి మరి త్వరలోనే ఓపెన్ చేస్తారంటే అర్థం ఏంటి? సంబంధం లేని వ్యక్తి చీఫ్ మినిస్టర్ గారు వస్తారు, ప్రధానమంత్రి గారు వస్తారు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు. అదేవిధంగా తప్పుడు గ్రీవెన్సల్లో తప్పుడు పిటిషన్లు పెట్టేస్తున్నారు. అయ్యా, తప్పులు అనేవి, రికార్డుల స్టాంపరింగ్, ఫోర్జరీ సంతకాలు అనేవి ఆల్రెడీ జిందాల్ భూములు సేకరణప్పుడు జరిగిపోయింది. అది చేసిన వ్యక్తుల్లో మీకు కూడా పాపం ఉంది, అప్పుడు జరిగింది. ఇప్పుడు నిజంగా నేనేమడుగుతున్నానంటే, నిజ నిర్ధారణ కమిటీ నీతి నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులతో వేస్తే రంగులన్నీ తేలిపోతాయి. జిందాల్ కంపెనీ, ఎంఎస్ఎంఈ పార్క్ రంగులన్నీ తేలుతాయి. దీని వెనకతల రాజకీయం ఉంది, కంపెనీలు లేవనే సంగతి మీరు చెప్పడం కోసం ఈరోజు జిందాల్ కంపెనీ తరఫున మీరు వేదిక మీదకి వచ్చారు. నేను మొన్న ఏదో అనుకున్నాను, కానీ మీరు ఒక కార్పొరేట్ వ్యక్తిగా వచ్చారు కాబట్టి ప్రజాప్రతినిధిగా కాదు. కాబట్టి మీరు ఇంతకు ముందు ఇంతకన్నా ఒక 2 అడుగులు ముందుకేసినట్లయితే మీ అసలు వ్యవహారం అంతా మా దగ్గర ఉంది, తీసి బయట పెట్టే ప్రక్రియ మొదలు పెడతాం. కాబట్టి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవడానికి కాదు, ఇన్నోళ్ళు మేము నీతి నిజాయితీ ఉద్యమాలు చేసింది. జిందాల్ బాధితులకి 20 సంవత్సరాలుగా లేని ఓపెనింగ్లు ఇప్పుడు ఎలా వస్తావయ్యా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చదువు సంస్కారం ఉండేనా మాట్లాడుతున్నావు, జీవో చదువుకోనైనా మాట్లాడుతున్నావు, ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తామని మాట్లాడతావు? మీ ఎమ్మెల్యే గారిని మాట్లాడమని వచ్చి, అదే జిందాల్ ప్లేస్కి వచ్చి, అదే ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి మాట్లాడమండి. మీ ఎమ్మెల్యే గారిని, మీ భర్త గారిని మాట్లాడమనండి. అప్పుడు నమ్ముతాం. రైతులకు అన్యాయం చేసి, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వాలు నిలబడలేదు, ఏ నాయకుడు నిలబడలేదు. నేను చెప్తా ఉన్నా, వీళ్ళకి న్యాయం చేయండి. మీరు కంపెనీలు కడతారో, కారాగారాలు కడతారో, ఉపాధిలో కల్పిస్తారో, వీళ్ళకి న్యాయం జరిగిన తర్వాత మాత్రమే న్యాయం చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. పోలీసులు, రెవెన్యూ వ్యవస్థను పెట్టి దళితులకి, ఎస్ఐఎస్లకు అన్యాయం చేస్తున్నట్లయితే చూస్తూ ఊరుకో. కోర్టులు ఉన్నాయి, కోర్టులో ఉంది, కోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ముందుకెళ్తాం.